హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి షాప్లో, మా టీ టైమ్ షాప్లో చాలామంది 10 రూపీస్ నోట్స్ ఇస్తుంటారు. లేటెస్ట్ మోడల్ ఉంటాయి నోట్స్, ఓల్డ్ మోడల్ ఉంటాయి. సో లేటెస్ట్ మోడల్ అయినా సరే, ఓల్డ్ అయినా సరే, ఎందుకు 10 రూపీస్ నోట్స్ కొంచెం అగడగడ ఉంటాయి, అంటే ఖరాబ్ అయ్యి ఉంటాయి. ఎక్కువ చినిగిపోయి కానీ, బ్యాక్ సైడ్ స్టిక్కర్ అంటించి కానీ, చినిగిపోయి కానీ, వన్ సైడ్ చినిగిపోయి కానీ, ముడతలు ముడతలు ఉండడం కానీ ఎందుకు ఉంటాయంట అని చెప్పి నాకు వచ్చిన డౌట్ వచ్చింది. 1 మంత్ నుంచి వీడియో చేద్దామంట అని చెప్పి అనుకుంటాం, కానీ టైం కంఫర్ట్గా ఎప్పుడు దొరకలేదు. సో ఇప్పుడు కొంచెం ఎండ బాగా కొడుతుంది కాబట్టి కొంచెం బిజినెస్ కొంచెం స్లో రన్ అవుతుంది. సో దానికోసం అంట అని చెప్పి ఒక 5 మినిట్స్ టైం తీసుకొని చెప్దామంట అని చెప్పి మీకు వీడియో తీస్తున్నాను అనమాట. సో చాలా నేను గమనించాను అనమాట. 1 మంత్ నుంచి 1.5 మంత్ నుంచి 10 రూపీస్ నోట్స్ చాలా గలీజ్ వస్తాయన్నమాట. ఎట్లా వస్తాయంటే ఎగ్జాంపుల్స్ పెట్టాలంటే మీకోసం ఒక 2 నోట్లు వేసుకొచ్చాను. చూసినారు కదా, 10 రూపీస్ ఓల్డ్ నోట్ అనమాట. ఆ 10 రూపీస్ ఓల్డ్ నోటే ఇది. బ్యాక్ సైడ్ చూసేటట్టుకో ఎంత మంచిగా చూడడానికి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెరుస్తుంది కదా, ఇక్కడ స్టిక్కర్ అంటించారు అనమాట. ఇక్కడ స్టిక్కర్ అంటించారు. ఇది కొంచెం బెటర్ అని కొంచెం ఓన్ స్టిక్కర్ అంటించేసినారు. బట్ ఇక్కడ కొన్నిసార్లు కొన్ని నోట్లకి ఏమవుతుందంటే ఇక్కడ చినుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ కొంచెం పోయింది చూడండి, ఇక్కడ చినుగుతుంది. దాని తర్వాత ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ ముడతలు ఇదంతా పడుతుంటుంది. ఇలాంటి కొన్ని నోట్లు ఉంటాయి. దాని తర్వాత ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. లేటెస్ట్ మోడల్ నోట్ అయినా సరే సేమ్ అట్లనే ఉంటుంది అన్నమాట. ముడతలు చూసుకుని అవుతున్నారు, ముడతలు అన్నీ ఉంటాయి. ఎందుకోసం వచ్చింది అమంట చెప్పి నాకు డౌట్ చాలాసార్లు వచ్చింది అనమాట. ఎందుకు ఇట్లా ఇస్తారు, మనం కూడా కొంచెం బిజీగా ఉంటాము. కస్టమర్స్ ఎక్కువ వచ్చినప్పుడు అసలు నువ్వు టెన్స్ నోట్స్ చూస్తాం, కానీ ఎంత గలీజ్ ఉందా మంచిగా ఉందంట అని చెప్పి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇస్తారు కదా. ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇచ్చారు అనుకో, మామూలుగా కస్టమర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 10 రూపీస్ ఉన్నాయి కదా, చలో కౌంటింగ్ చేసుకొని డాల్ ఇట్లా వాడేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ నా ఏం గిరాకీ లేనప్పుడు కానీ, నెక్స్ట్ ఈవినింగ్ కౌంటింగ్ చేసేటప్పుడు, నైట్ కౌంటింగ్ చేసినప్పుడు కానీ, ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు చేస్తుంటే కూడా నాకు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కదా గలీజ్ ఉన్నది, ఏమో తీసుకున్నా ఇట్లా వేసుకున్నది చెప్పి అప్పుడు తీసుకొని కొంచెం చెక్ చేసి అంటే బాధపడుతుంటాము. సో ఇట్లా ఎందుకు అవుతుంది అంటే చెప్పి నేను చాలాసార్లు గమనిస్తే కనుక నాకు అర్థమైంది ఏంటి అంటే ఎక్కువ ఎందుకు ఓన్లీ 10 రూపీసే ఎక్కువ ఖరాబ్ అయిన నోట్లు ఇస్తారంట అని చెప్పి అంటే ఈ 10 రూపీస్కి వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటారు. జేబులో కానీ ఎక్కడైనా సరే, కింద జేబులో కానీ పైన జేబులో కానీ పెట్టుకుంటారు. ఎక్కడైనా లోపల పర్సులో మరి పెట్టుకుంటారు, లేకపోతే ఎక్కడైనా ఇట్లా వాడేస్తారు. సో అందుకోసం అని చెప్పి ఈ 10 రూపీస్ నోటు ఎక్కువ వాల్యూ ఉండదు కాబట్టి ఇంత మనకు గలీజ్ అయ్యి వస్తాయన్నమాట. మీరు ఏ షాప్లోనే ఏ కిరాణా కొట్టైనా సరే చూసుకోండి, ఫస్ట్ ఖరాబ్ అయ్యి వచ్చిన నోట్లు అయితే కరెక్ట్ 10 రూపీసే ఉంటాయి. 20 రూపీస్ కొంచెం తక్కువ ఉన్న మేజర్ పార్ట్ అయితే కన్ఫర్మ్గా అయితే 10 రూపీస్ నోట్స్ ఇట్లుంటాయి. సో మనిషికైనా సరే, పేపర్కైనా సరే, పెన్నుకైనా సరే, ఇంకేదానికైనా సరే, డబ్బుల నోట్లకైనా సరే, ఏదైనా సరే మంచిగా ఉంచుకోవాలనుకుంటే వాల్యూనే ఉండాలన్నమాట. వాల్యూ ఉంటేనే మనకు రెస్పెక్ట్ ఇస్తారు, మనం మంచిగా చూసుకుంటారు, మనతో మంచిగా కాపాడగలుగుతారు. అట్లాంటి మన లైఫ్ కూడా అంతే. మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఎవరైనా సరే కొన్నిసార్లు ఒక ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్పి సపరేట్ చేస్తుంటారు. నేనైతే 100% అట్లా చూడను. మనిషి క్యారెక్టర్ని బట్టి నేను డిసైడ్ చేసి వాళ్ళతో దూరంగా కానీ దగ్గరగా ఉండే ప్రయత్నం అయితే కన్ఫర్మ్ చేస్తాను. నేనైతే డబ్బులకు అంత వాల్యూ ఇవ్వను. మనిషితోనికి ఎక్కువ ఇస్తాను కాబట్టి నాకైతే అట్లాంటి ఫీలింగ్ లేదు. బయట ఎట్లుందంట అని చెప్పి తెలుసుకుంటే దీనికి ఈ నోట్ రావడానికి కారణం ఎట్లయితే వాల్యూ లేదో మనసులో కూడా సేమ్ అంతే వాల్యూ ఉంటేనే మనకు మంచిగా చూసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా పెట్టుకుంటారు అనమాట. సో ఈ నోట్తో అయితే మన 10 రూపీస్ నోట్తో నేనైతే కొన్ని మనిషిని కన్వర్ట్ చేసే ప్రయత్నం అయితే మీకు చెప్పినాను. అర్థమైతే కామెంట్ చేయండి. అట్లాగే మీరు కూడా ఎవరికైనా ఇట్లా దొంగ నోట్లు ఎవరికైనా ఇచ్చినారా అంటే దొంగ నోట్లు కాదు, ఇట్లా ఖరాబ్ అయిన నోట్లు కానీ ఇట్లా ఫోల్డింగ్ ఒక లోపల ఒక 3 నోట్లు పెట్టినప్పుడు లోపలికి మంచిగా చెడిపోయింది పెట్టుకొని ఈ ఇటు సైడ్ బయట మంచి పెట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇచ్చిరా అట్లా ఎవరైనా చేసి ఉంటే అట్లా భయపడకుండా కొంచెం కొన్ని నోట్లు ఇచ్చినప్పుడు అయితే వాళ్ళ ఫేస్లో అర్థమవుతుంది. కొంతమంది అంటే న్యాచురల్గా ఇస్తారు, మనం అంతా గమనించామన్నమాట ఎవరు ఎట్లా ఇస్తారు అంటే చెప్పి కూడా. ఇద్దరం మాస్టర్ లోపల ఉంటే మనం బయట ఉంటే అట్లయితే మంచిగా గలుగుతాము. కానీ తొందర అనుకో కస్టమర్స్ అడుగుతుంటారు, ఫస్ట్ క్యాష్ తీసుకోమంటారు, ఫోన్ చేస్తుంటారు, కొత్త వెరైటీస్ అడుగుతుంటారు, గ్రీన్ టీ లేమంటే జింజర్ టీ అంట అని చెప్పి, కాఫీ అవన్నీ చేసే వరకు కొంచెం టైం తీసుకుంటారు. కాబట్టి ఒకరం ఉన్నప్పుడు అయితే ఇబ్బంది అవుతుంటుంది. దానికోసం అని చెప్పి నేనైతే ఎవరు వచ్చినా సరే అట్లా చేసుకుంటా. కొంచెం ఇంకా సెట్ కావాలని మనం కూడా ఇంకా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి 10 రూపీస్ తీసుకునేటప్పుడు నేను కూడా జాగ్రత్త పడతాను కన్ఫామ్. సో నేను కూడా చాలాసార్లు ఇట్లనే ఇచ్చినాను. సో వాళ్ళ ఫీలింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్లా ఎవరైనా సరే లైఫ్ కదా, డబ్బులే కదా. సో అట్లా ఇవ్వద్దని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఉంటుంది
జరుగుతుంది కాబట్టి సో సమస్య అయితే నేనైతే వర్క్ చేయను. సో ఈ నోట్లను కూడా ఏమని చేసుకుంటాను, నేను కూడా వేరేళ్ళకి అయితే కన్ఫర్మ్ ఇస్తే, బట్ చెప్పి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లుందట అని చెప్పి. అదేదనమాట నేనైతే చాలామంది చేసిన, నాకు కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. సో మన మనుషులు కూడా అంతే అనుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాల్యూ ఉంటేనే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, ఏదైనా సరే ఇస్తారు. అందుకోసం మనం కన్ఫర్మ్గా అయితే డబ్బులకు ఇచ్చే వాల్యూ కన్నా మనుషులకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. అవతల ఎట్లయినా సరే మనం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి కన్ఫర్మ్. ఇది ఓవరాల్గా మన వీడియోస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అతి తొందరలో చేస్తాను, 2-3 డేస్లో చేస్తాను కన్ఫర్మ్గా. అది చూసిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లనే మన ఛానల్ చూస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా బాగా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాను. ఇంకా మంచి వీడియోస్, మంచి గెస్ట్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, షార్ట్స్ అండ్ బ్లాగ్స్ అయితే కన్ఫర్మ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో టైం దొరికినప్పుడు ఇట్లా మంచి వీడియోస్ కానీ నాకు నచ్చిన వీడియోస్, నాకైతే ఎవ్రీ వీడియో అయితే నచ్చుతుంది. సో మీకు నచ్చాలంటారంటే మన వీడియోలో రెగ్యులర్గా రావాలంటే కన్ఫర్మ్గా నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు కూడా రావాలంటే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో అన్నది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి నాకైతే సపోర్ట్ రూపంగా తెలియండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.